మేడారం పెద్ద జాతరలో అమ్మవార్ల దర్శన భాగ్యం రెండేండ్లకోపారి. అట్లనే శబరికి పోయి అయ్యప్పను దర్శించుకోవాలంటే ఏడాదిలో ఒక్కపారే అవుతుంది. ఉత్తర భారతం పోయి కేదార్నాథుని కొలుసుకోవాలన్నా 6 నెలలకోపారి కుదురుతుంది. ఇట్లా కొన్ని గుళ్ళు ఏడాదిలో కొన్నొద్దులే తెరుస్తారు, కొన్ని తెరుస్తానికి ఈలు కాకుండా ఉంటాయి. అసొంటిదే గీ గుడి సుత. 8 నెలలకు సంగమేశ్వరుని గుడిలా దీపం వెలిగింది, గంట మోగింది. ఇన్నొద్దులు కృష్ణమ్మ ఒడిలా జాగున్న స్వామివారి గుడి పురాగదేలుడితోని పూజలు చాలైనాయి అన్నట్టు. హగో నీళ్ళన్ని ఎత్తిపోసుడు, బురదంతా ఊడ్చుడు నడుస్తుంది. ముచ్చట తెలిసి భక్తులు పోయి దర్శనం చేసుకుంటురు. గుడి ముంగట అంత బురదనే. జేసీబీ తోటి తొవ్వ సాప్ చేపిస్తున్నారు. అమ్మలంతా అడుగులు అడిగేసుకుంటా పోయి అభిషేకం చేసి కొలుసుకుంటురు. ఆంధ్రల నంద్యాల జిల్లాలున్న ఈ సంగమేశ్వరుని గుడి 17 ఆనకాలంలో మునుగుతది. 7-8 నెలలు నీళ్ళలోనే ఉంటాడు దేవుడు. కృష్ణమ్మ నీళ్లు తగ్గినాక గప్పుడు చిన్నగా బయటికొచ్చి 4 నెలలు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తాడు. అన్ని రోజులు నీళ్ళలోనే ఉన్నా కట్టెలింగం గింత సుత కరవు కాదు. 6-10 దినాల సందే గుడి ఇంత తేలుకుంటొచ్చింది. ఇగి అలా భీష్మ ఏకాదశి మంచి రోజని పూజలు షురువు చేసిండ్రన్నట్టు.